ఈ గ్లాస్ ఏంటి ఇలా ఉంది? సరిగ్గా చెప్పండి. ఎన్ని రోజులకి ఇందులోని వాటర్ మార్చాలి? అవును. తర్వాత ఈ పేపర్‌ని ఏం చేయాలి? బియ్యం ఏం చేయాలి? పసుపు గణపతిని పెట్టచ్చా? కాయిన్స్ ఏం చేయాలి? మా దగ్గర గణపతి విగ్రహం లేదు. వేరే విగ్రహాన్ని పెట్టచ్చా? అమ్మా తల్లి, మీ ఫ్రెండ్‌కి ఇలాంటివి ఇంకా ఎన్ని తెలుసు? హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయ దుర్గ. ఎన్ని వీడియోస్ వైరల్ అయినాయండి మన ఛానల్‌లో. కానీ రీసెంట్‌గా పెట్టిన 2 వీడియోస్‌కి వచ్చిన కామెంట్స్ చూసి నా తల తిరిగిపోయింది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేకే ఈ వీడియో. అంతేలేండి. ఏం చేసినా పర్ఫెక్ట్‌గా చేయాలని మీరు అనుకుంటారు. నాలాంటి వాళ్ళు తీగ చూస్తే చాలు అలిగిపోదాం అనుకుంటా. నిజంగా అండి. మీకొచ్చిన డౌట్స్ నాకైతే రాలేదు. ఏదో మా ఫ్రెండ్ దగ్గర చూసాను అంతే. వీడియో చేశాను. సర్లేండి. నాదేలేండి పొరపాటు. అందుకనే మీకొచ్చిన డౌట్స్‌ని మా ఫ్రెండ్‌ని కనుక్కొని ఈ వీడియో అయితే చేస్తున్నా. సరే, ఏ విషయాల గురించి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానంటే 3 విషయాల గురించండి. 1 గాజు గ్లాస్‌లో గల్లుప్పు వేసి నెగటివిటీ ఇంట్లోకి రాకుండా చేయటం. 2 కోరికలు తీరటానికి బియ్యంలో గణపతిని పెట్టటం. ఇంకా మూడో విషయం ఏంటంటే అసలు నా ఫ్రెండ్ చేసే రెమెడీస్ నేనెందుకు అంత గట్టిగా నమ్ముతున్నానో మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అన్న విషయం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. అందుకనే పూర్తిగా ఈ వీడియో మీరు చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను. సరే, వీడియోలోకి వెళ్దామా? ముందుగా నెగటివిటీ వీడియోని పక్కన పెట్టేసి కోరికలు తీరటానికి గణపతిని బియ్యంలో పెట్టే విధానం గురించి మాట్లాడతా. ఇలా చేయడానికి రోజు తిథి నక్షత్రంతో సంబంధం లేదు. అయినా మనం ఏ పని చేసినా అష్టమి నవమి చవితి ఈ మూడిటికి దూరంగానే ఉంటాం కనుక ఒక మంచి తిథి చూసుకోండి. మరీ పొద్దున్నే కాకుండా 8 లోపైనా 9 లోపైనా 10 లోపైనా పర్వాలేదండి. అంటే ఇదేమి పూజ కాదు కనుక మనం దేవునికి కోరిక చెప్పుకోవటమే. దేవునితో 24 గంటలు మనం బాధ చెప్పుకోవచ్చు కదా, తప్పేం లేదు కదా. సరే, ముందుగా గణపతి విగ్రహం ఏదైనా పర్వాలేదండి. తెల్ల జిల్లేడు విగ్రహం అయినా పర్వాలేదు. నాకు ఫేస్బుక్ లో కామెంట్ వచ్చిందండి, గ్లాస్ వినాయకుడిని వద్దు అన్నారు. సరే, మనం కూడా వద్దనుకుంటే వద్దు. లేదు మాకు ఏ ఆప్షన్ లేదు, మా దగ్గర గ్లాస్ గణపతే ఉన్నాడు అంటే, బయటికి వెళ్ళే ఆప్షన్ కూడా లేకపోతే, మరొకటి కొనటానికి కూడా కనీసం డబ్బులు కూడా లేకపోతే పెట్టుకోవచ్చు, ఏం కాదు. అంటే మా దగ్గర ఓన్లీ గ్లాస్ విగ్రహమే ఉంది అంటే తప్పేం లేదు అని అంటున్నా. ఇంకొకటి, పసుపుతో చేసిన గణపతి మాత్రం వద్దండి. ఎందుకంటే మన కోరిక నెల పట్టిద్దో, నెలలు పట్టిద్దో, సంవత్సరం పట్టిద్దో తెలియదు కాబట్టి, అందుకే పసుపు అయితే కొంచెం ఖరాబ్ అవుతుంది కదా, అందుకే వద్దంటున్నా. ఇంకేదైనా పర్వాలేదు. ఇంకా విగ్రహం గురించి క్లారిటీ వచ్చేసింది కదా. ఇంకా నెక్స్ట్ పేపర్ని ఏం చేయాలి అంటే, కోరిక రాసిన పేపర్ని ఏం చేయాలి అంటున్నారు. ఏం చేస్తారండి, ఒక వాటర్‌లో ఆ పేపర్‌ని వేసేయండి. నానిపోతది. అది చెట్లలో పోసేయండి. ఇంక బియ్యం విషయానికొస్తే బహుశా ఒక పావు కేజీ అంతకన్నా ఎక్కువ ఉండదండి. పావు కేజీ కన్నా తక్కువే ఉండొచ్చు కూడా. పక్షులకు వేయండి. మీ దగ్గర పక్షులు కూడా లేవనుకోండి, వాటిని నీళ్ళలో నానపెట్టి చెట్లలో పోసేయండి. ఇంక లవంగాల విషయానికొస్తే అంటే అవి కూడా చెట్లలో వేసేయండి. ఇంకా కాయిన్స్ ఏం చేయాలి అంటున్నారు. మనకేమైనా కోరికలు కరువా అండి? ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ ఈ కాయిన్స్ యూజ్ చేసుకోండి. లేదమ్మా మాకు ఇంకా కోరికలు లేవు అంటే గనక బీరువాలో ఉంచండి. అలా కూడా మేము చేయము అనుకుంటే పారే నదులు ఉంటాయి కదా, అందులో వేసేయండి. ఇప్పుడు ఆ గణపతిని ఎన్ని రోజులు ఉంచాలి అంటున్నారు. మనం ఒక కోరిక అనుకున్నామండి, ఆ కోరిక తీరేదాకా ఉంచండి. మీకు కనిపించే విధంగా మాత్రమే గణపతిని పెట్టుకోండి. అంటే మీరు రోజు చూస్తూ ఉండాలి. స్నానం చేసిన తర్వాత ఒక పువ్వు పెట్టి అగరబత్తిని చూపించండి. మీ ఇంట్లో ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు, గణపతికి అగరబత్తిని చూపించొచ్చు. సరే, హాల్లోనే గణపతిని ఎందుకు పెట్టమన్నానంటే, మీరు స్వామిని చూసినప్పుడల్లా మీ కోరికని స్వామివారిని అడుగుతూనే ఉండాలి. పిల్లలు గనక తల్లిదండ్రుల దగ్గర మారం చేస్తారు కదా, నాకు చాక్లెట్ ఇస్తావా లేదా, సైకిల్ కొంటావా లేదా. మనం కూడా అంతే అడగాలి. మన కోరిక తీరేదాకా మారం చేస్తూనే ఉండాలి. అసలు గణపతి విగ్రహాన్ని ఎందుకు పెట్టమన్నామంటే, ఏ కార్యక్రమం అయినా, ఏ పని అయినా, ఏ పూజ అయినా గణపతి పూజతోనే స్టార్ట్ చేస్తారు. ఎటువంటి అవిఘ్నాలు లేకుండా చూడమని విఘ్నాధిపతిని కోరుకోవాలి. అందుకే వినాయకుడినే పెట్టాలి. ఇంక ఇది క్లియర్ అయిపోయింది కదా. ఇంకా ఇది ఎలా చేయాలో పూర్తిగా మరొకసారి చూపిస్తా. నేను మళ్ళీ ఈ వీడియోని చేయలేదండి, మొన్న పెట్టిన షార్ట్ వీడియోనేది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కోరిక రాసి వీడియో తీశాను కదా, మళ్ళీ నేను ఇప్పుడు ఇంకొక కోరిక రాయకూడదు. ఈ కోరిక తీరిన తర్వాతే ఇంకొకటి ఇలా చేసుకోవాలి. సరే, గాజు బౌల్ తీసుకోండి. ఒక పేపర్ మీద మీ కోరిక రాసుకోండి. అది కూడా బ్లూ ఇంక్ తోనే ఉండేటట్లు చూసుకోండి. రెడ్ బ్లాక్ వద్దులే. అలా అయితే గ్రీన్ ఇంక్ వాడచ్చా అని అంటారేమో కామెంట్స్ లో. ఏ కలర్ వద్దులేండి, బ్లూ కలరే చూసుకోండి. సరే, రాసిన పేపర్ ను బౌల్లో పెట్టండి. దానిపైన పేపర్ కనిపించకుండా బియ్యం పోసేయండి. ఇంకా నెక్స్ట్ కాయిన్స్ తీసుకోవాలండి. కాయిన్స్ మొత్తం 8 ఉండాలి. 1 రూపీ అయినా పర్వాలేదు, 2 రూపీస్ అయినా పర్వాలేదు, మనకు కావాల్సిన కాయిన్స్. ఈ 8 కాయిన్స్ లోని 3 కాయిన్స్ తీసుకొని ఆ బియ్యం మీద పెట్టండి. తర్వాత ఈ కాయిన్స్ కూడా కనిపించకుండా మళ్ళీ బియ్యం పోసేయండి. ఇప్పుడు ఇంకొక 3 కాయిన్స్ తీసుకొని మళ్ళీ బియ్యం మీద పెట్టండి. తర్వాత ఈ కాయిన్స్ కూడా కనపడకుండా బియ్యం పోసేయండి. తర్వాత మిగిలిన 2 కాయిన్స్ కూడా తీసుకొని బియ్యం మీద పెట్టండి.
పెట్టండి. ఇప్పుడు మళ్ళీ కాయిన్స్ కనపడకుండా బియ్యం నిండుగా పోయండి, అంటే బౌల్ నిండేంత వరకు పోయండి. దాల్చిన చెక్క పొడి జల్లి 3 కానీ 5 కానీ లవంగాలు వేయాలి. తర్వాత మీ దగ్గర ఉన్న గణపతి విగ్రహాన్ని తీసి బియ్యం మీద పెట్టండి. గంధం కుంకుమ బొట్టు పెట్టండి. స్వామికి మీ కోరిక చెప్పి తీసుకెళ్లి మీకు కనిపించే విధంగా హాల్లో పెట్టుకోండి. ఇంకా అంతేనండి. రోజు స్నానం చేసిన తర్వాత ఒక పువ్వు పెట్టి అగరబత్తిని చూపిస్తూ మీ కోరికను చెప్పుకుంటా ఉండండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంట్లోకి నెగిటివిటీ రాకుండా ఇలా చేయొచ్చండి. ఈ వీడియో కూడా చాలా మందికి చాలా డౌట్స్ వచ్చినాయి. చాలా మంది గ్లాస్ అంతా ఏంటి, ఐస్ అలా పట్టేసినట్టుంది, అదంతా ఏంటి అని అడిగారు. ఇదైతే ఐస్ కాదండి, చూడటానికి అలాగే ఉంది. నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నా. ఇది ఏంటంటే రాగి కాయిన్స్ కల్లుప్పు వేస్తారు కదా, అదంతా పైకి పొంగి ఉప్పు అంతా బయటకు వస్తుంది. దానివల్ల ఇలా అయింది గ్లాస్ అంతా. సరే, ముందు ఎలా చేయాలో చేసి చూపిస్తా. ఒక గాజు గ్లాస్ తీసుకోండి. అందులో గల్లుప్పు వేసి 6 రాగి కాయిన్స్ వేయండి. తర్వాత ఈ గ్లాస్ లో నీళ్లు పోయాలండి. అంటే నిండుగా కాకుండా సగానికి పైకే నీళ్లు నింపాలి. ఇది పెట్టడానికి కూడా వారం తిథి రోజు ఏ సంబంధం లేదండి. మీకు కుదిరినప్పుడు పెట్టండి, కానీ శుక్రవారం మాత్రం క్లీన్ చేయొద్దు. శనివారం మాత్రం క్లీన్ చేసేసి అంటే 15 డేస్కో లేకపోతే 1 మంత్ అయిన తర్వాత గ్లాస్లో నీళ్ళన్నీ అయిపోయిన తర్వాతనే గ్లాస్ని కడిగి మళ్ళీ కాయిన్స్ అవే వేసి గల్లుప్పు వేసి వాటర్ పోసి పెట్టండి. ఈ గ్లాస్ దగ్గర డస్ట్ లేకుండా నీట్గా ఉంచండి. నేనైతే ఈ గ్లాస్ కింద ప్లేట్ కూడా పెడుతున్నా, అంటే రోజు రోజుకి ఇందులో ఉన్న వాటర్ పైకి పొంగిద్ది. అందుకే ఆ వాటర్ తెల్లగా ఉప్పు బయటకు వచ్చేస్తుందండి. అందుకే అది అలా తెల్లగా తయారైంది మా ఫ్రెండ్ దగ్గరది. అందుకనే నేను కింద ప్లేట్ పెట్టా, కొంచెం నీట్గా ఉంటుందని. ఇలా ఉప్పు పైకి పొంగటం వల్లనే నెగిటివిటీ అంతా బయటకు వచ్చేస్తుందని నమ్మకం. ఇంకా అంతేనండి. మీ డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ చేసి చూపించాను కదా, ఇంకా అంతకన్నా మీకు డౌట్స్ రావనే అనుకుంటున్నా. సరే, మీరు ఇలా చేస్తారా లేదా అన్నది నాకు కామెంట్స్లో రిప్లై ఇవ్వండి. మా ఫ్రెండ్ చేసిన రెమెడీస్ అన్ని నేను చేస్తున్నాను. దానికి కూడా ఒక రీజన్ ఉందండి ఎందుకు చేస్తున్నానంటే, అసలు నాకు తను పరిచయం అయ్యి 3 years అయ్యిందండి. ఈ 3 yearsలో తనని నేను 2 విధాలుగా చూశాను. ఒకటి ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బంది పడింది. అప్పుడు తన పరిస్థితి చూస్తే నేను చాలా భయపడేదాన్ని. ఎలా వాళ్ళ ఫ్యామిలీని రన్ చేస్తారా అనుకునేదాన్ని. చెప్పకూడదు కానీ అలాంటి దారుణమైన పరిస్థితి అప్పుడు. రీసెంట్గా తనని చూస్తుంటే డబ్బులు కట్ట తన చేతిలో తాండం ఆడుతుంది. పాపం వాళ్ళ కుటుంబానికి ఎలాంటి దిష్టి తగలకూడదు, వాళ్ళకి ఎప్పుడు ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, తన కుటుంబంలో ఇంత మార్పు రావటానికి కారణం ఏంటో నాకు తెలిసిందండి. నా ఫ్రెండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ధైర్యంగా తట్టుకొని నిలబడటానికి తనకు ఒక సపోర్ట్ అయితే ఉందండి. సపోర్ట్ అంటే మనీ ఇచ్చేవాళ్ళు కాదండి. అలాంటి పరిస్థితుల్లో మోటివేషన్గా, రెమెడీస్ పరంగా సపోర్ట్గా నిలబడింది ఒక ఆమె. నాకు ఆల్రెడీ ఆమె గురించి చెప్పింది కాబట్టి మీతో ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఆమె గురించి. మీ అందరికి కూడా ఆమె పేరు చెప్తానండి. మీరు ఆ పేరు విన్న తర్వాత యూట్యూబ్లో కంపల్సరిగా సెర్చ్ చేయండి ఆమె గురించి. ఎందుకు సెర్చ్ చేయమంటున్నానంటే కొంచెం మీకు కూడా కొద్దిగా ఐడియా వస్తుంది కదా తన గురించి అని. ఈ వీడియో చూసే వాళ్ళలో ఆమెను ఫాలో అయ్యేవారు కూడా ఉంటారు, ఆమె క్లాసెస్ విన్న వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది ఆమెను దేవతగా భావిస్తారు. సరే, ఆమె పేరు వర్ధిని కునిదెన. నేను చెప్పిన పేరుతో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వర్ధిని మేడం క్లాసెస్ అయితే వస్తాయి. నా ఫ్రెండ్ వర్ధిని మేడం క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాతనే ఇంత మార్పు వచ్చిందని నాకు చెప్తా ఉంటుంది. తను చెప్పడమే కాదు, నేను కూడా చూసే మీకు చెప్తున్నా. సరే, ఈ వీడియో చూసే వాళ్ళలో వర్ధిని మేడం క్లాసెస్ ఎంతమంది విన్నారో అది కూడా మీరు నాతో షేర్ చేసుకోండి. సరేనండి, ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.